ముందుగా ఒక వీడియో క్లిప్ ని ఇచ్చాను చూడండి. ఈ సీన్ మీరు అన్ని ఛానళ్లలో చూస్తున్నారు కదా. ఇదేంటి అంటే బెంగాల్ పై పడి అడ్డంగా తిని మమతా బేగం అండ చూసుకుని లోకల్స్ నే డామినేట్ చేసిన బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు రోహింగ్యాలు, ఇంకా వీరిలో బంగ్లాదేశ్ లో ఉండే రకరకాల ఉగ్రవాద గ్రూపులకు చెందిన మద్దతుదారులు. ఈ పారిపోతున్న వారంతా వీరే. ఎన్ని వేల మంది ఎలా తట్టాబుట్టా పట్టుకుని కంచెను దాటి పరుగులు తీసుకుంటూ వెళుతున్నారో చూడండి. ఇన్ని వేల మంది ఇప్పుడు ఎందుకు పారిపోతున్నారు అంటే మనకు తెలుసు, బీజేపీ తను బెంగాల్లో అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులని నిర్దాక్షిణ్యంగా బంగ్లాదేశ్కి తరిమేస్తామని, ఒక్కరిని కూడా వదలమని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికీ 2-3 సార్లు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వార్నింగ్ ఇచ్చింది. ఎలాంటి గుర్తింపు లేకుండా దేశం లోపల బంగ్లాదేశ్ పౌరులు ఉండడాన్ని అనుమతించబోం, తరిమేస్తాం, వెళ్లిపోండి అని హెచ్చరించింది. కానీ ఇంతకాలం మమతా బెనర్జీ వారికి అండగా నిలబడింది. మళ్లీ నేనే గెలవబోతున్నాను, మీరు ఎక్కడికి వెళ్లవలసిన పని లేదు, నేను చూసుకుంటాను సంగతి, నేను బెంగాలీలో ఉండగా మిమ్మల్ని వెళ్లగొట్టే మునగాళ్ళెవరు, ఎక్కడికి వెళ్ళకండి, ఉండండి ఇక్కడే అంటూ వారికి చాలా బలంగా ధైర్యాన్నిచ్చి ఆపింది. ఆమె ఇట్ సెల్ఫ్ ఓడిపోతుంది, తన స్వంత భవానీ నియోజకవర్గం నుండి కూడా తన స్వంత స్థానాన్ని కూడా ఓడిపోతుంది. అక్కడి పరిస్థితులు అంత భయంకరంగా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి అని మనబోటి వాళ్ళం విశ్లేషించుకున్నాం. ఎందుకు ఆమెకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి పరిస్థితులు, ఆమె ఎంత దారుణం చేసింది ఈ 15 ఏళ్లలో అనే విషయాలను కూడా చెప్పుకున్నాం. 10 రోజుల ముందే ఈ విధంగా చెప్పుకున్నాం. మమత టీఎంసీ బెంగాలులో ఓడిపోతుంది, అంతేకాదు ఆమె స్వయంగా ఓడిపోతుంది భవానీపూర్ నుండి అని చెప్పుకోగలిగాం. చిత్రం ఏమిటి అంటే తాను ఓడిపోతాను అని ఆమె మాత్రం 1% కూడా భావించలేదు. బెంగాలీ హిందువుల ముఖాలకు ఉచిత బిస్కెట్స్ పడేశాను, ఉచితాలు పడేస్తే చాలు హిందువులు తోక ఊపుకుంటూ నాకే ఓటేస్తారు అనుకుంది ఎప్పటిలాగే. కానీ హిందువులు ఈసారి పులులయ్యారు అని గ్రహించలేదు. వారు టైం కోసం చూస్తూ లోలోపల గాండ్రిస్తున్నారు. టైం రాగానే పంజా విసురుతారు, తన కథ సమాప్తం అవుతుంది అని ఆమె భావించలేదు. అందుకే మమత రిజల్ట్స్ తర్వాత పిచ్చాసుపత్రికి తరలించాల్సిన అవసరం ఏర్పడుతుందా ఏమిటి అనే విధంగా ఉన్మాదిలాగా ప్రవర్తించారు. నేను ఓడిపోలేదు, నేను గెలిచాను, నా 100 సీట్లు బీజేపీ లాక్కుంది అంటూ పిచ్చి పిచ్చి ప్రేలాపనలతో సీఎం అనే అత్యంత గౌరవనీయమైన స్థానానికి తగిన విధంగా కాకుండా అత్యంత నీచస్థాయి వ్యక్తిలాగా, ఏమాత్రం అవగాహన, విచక్షణ, క్రమశిక్షణ లేని, చట్టం, రాజ్యాంగం, వ్యవస్థల పట్ల గౌరవం లేని మూర్ఖురాలిలాగా ప్రవర్తించారు, మాట్లాడారు. ఎందుకు అంటే ఓటమి అనేది ఆమె కలలో కూడా ఊహించలేకపోయారు. రిజల్ట్స్ చూసి ఒక్కసారిగా 11 kV కరెంటు బ్రెయిన్లోకి పాస్ అయినట్టుగా షాక్ అయ్యి బ్రెయిన్ మాడిపోయి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. సో ఇంత గట్టిగా మళ్ళీ తానే గెలుస్తాను అనుకుని బంగ్లాదేశీ వలసదారుల్ని, అక్రమ వలసదారుల్ని, రోహింగ్యాలని వెళ్ళనీయకుండా ఆపింది. నేనున్నంత వరకు మీకు ఇక్కడ ఏ ఢోకా లేదు, మీరు మీ స్వంత దేశంలో ఉన్నట్టుగా, ఇంకా మాటకొస్తే అంతకంటే యథేచ్ఛగా ఇక్కడ ఉండండి. హిందువు ఎవడైనా మీకు వ్యతిరేకంగా అడ్డొస్తే, మీ పైన దాడి చేస్తే నేను వారి అంతు చూస్తాను. హిందువులను ఎలా భయపెట్టాలో నాకు తెలుసు, వారు భయస్థులు అంటూ తన బలమైన మద్దతును బంగ్లా వలసదారులకు ఇచ్చారు మమత. ఎస్ఐఆర్ కింద 90 నుండి 91 లక్షల మంది ఓటు హక్కులను తొలగిస్తే అందులో 34% మంది ముస్లింల ఓటు హక్కు రద్దు చేయబడింది. 91 లక్షల్లో 34% అంటే 30,94,000. సో ఇంతమంది ముస్లింల ఓటు హక్కు తొలగించబడింది. మమత అందుకే అంత బిగ్గరగా ఏడుస్తున్నారు. నా ఓటు బ్యాంకును గల్లంతు చేశారు, నా గెలుపును బలవంతంగా లాక్కున్నారు, నా జుట్టు పట్టి లాగారు, చీరబట్టి లాగి కొట్టారు, నెట్టేశారు అంటూ 100 సీట్లు వాస్తవంగా నేనే గెలిచాను గాని బీజేపీ అక్రమంగా దౌర్జన్యంగా లాగేసుకుంది అంటూ నేనసలు రాజీనామే చేయనుపో, ఏం చేస్తారో చేసుకోండి అంటూ అడ్డం తిరిగింది. అడ్డం తిరిగితే జరిగేదేమీ ఉండదు, ఆగేది కూడా ఏమీ ఉండదు. ఆమె ప్రమేయం లేకుండానే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది. ఎందుకు అంటే ఏ ప్రభుత్వానికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ తర్వాత ఎవరి అధికారము చెల్లదు, ఆటోమేటిక్ గా ఆమె దిగిపోవాల్సిందే. లిటరల్లీ రేపు 7వ తేదీతో 17వ అసెంబ్లీ పదవీకాలం అధికారికంగానే ముగిసిపోతుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. సో వెనుగు దిరగాల్సిందే. ఎంత గిలగిలా కొట్టుకున్నా, విలవిలలాడినా జరిగేదేమీ ఉండదు. 7 తర్వాత ఎవరు బల నిరూపణ గవర్నర్ ముందు ప్రదర్శిస్తే ప్రభుత్వం వారిది అవుతుంది. ఈ విధంగా మమతా బెనర్జీ చివరి నిమిషం దాకా కూడా బంగ్లా జాతీయులను బెంగాలు నుండి వెళ్లిపోకుండా ఆపడానికి ప్రయత్నించింది. హిమాలయాలలో కురిసిన నీరు ప్రవహించి ప్రవహించి చివరికి మున్సిపాలిటీ మురుగునీరుతో కలిసినట్టు ఏ కాంగ్రెస్ అవినీతి అక్రమాలకు, ఏ కమ్యూనిస్టు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా, హింసకు వ్యతిరేకంగా పోరాడి
మమత గెలిచిందో, గెలిచాక ఈమె వారికంటే నీచంగా, భయంకరంగా పదవిని కాపాడుకోవడం కోసం సమస్తాన్ని తాకట్టు పెట్టే విధంగా మారిపోయింది. స్వంత దేశం, స్వంత రాష్ట్రం, స్వంత ప్రజల కోసం కాకుండా బంగ్లాదేశ్ కోసం, బంగ్లాదేశ్ ప్రజల కోసం తన జీవితం ఉంది అన్నట్టుగా మారిపోయారు. అయితే ఈ వీడియో క్లిప్ విషయంగా క్షమించండి. స్క్రీన్ పైన గుంపులు గుంపులుగా కంచెను దాటి వెళ్లిపోతున్నట్టుగా, పెద్ద సంఖ్యలో పారిపోతున్నట్టుగా కనబడుతున్నది వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్నది కాదు. కానీ ఈ వీడియోలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. ప్రజల్లో ఇలా బంగ్లాదేశీయులను తరిమి కొట్టాలి, ఒక్కరిని వదలకుండా తోలేయాలి అన్న కసి ఉండడం సహజం. ఎందుకంటే 2024లో షేక్ హసీనా పారిపోయి యూనస్ అనేవాడు బంగ్లా చీఫ్ అయ్యాక అక్కడి హిందూ కమ్యూనిటీ పైన బంగ్లాదేశీయులు ఎంత దారుణమైన హింసను జరిపారు. అలాంటి జాతికి చెందిన వారు మన బంగ్లాలో ఎలా ఉంటారు, వారికి మనం ఎందుకు తిండి పెట్టి మేపడం, మనకు పోటీగా మనపైనే దాడులు చేసేదాకా ఎందుకు సాగాలి అన్న ఆగ్రహంతో అయిపోయింది, పారిపోతున్నారు చూడండి అని ఈ వీడియోలని చూపిస్తున్నారు. బట్ ఈ వీడియోలు ఇప్పటివి కాదు. ఇవి 2026 జనవరిలో హుగ్లీ జిల్లాలో జరిగిన బిశ్వ ఇజ్తమా అను మత ప్రార్థనకు హాజరై వెళ్ళిపోతున్న వారికి సంబంధించినవి. ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ విషయం తెలియజేసింది. అయితే బంగ్లా అక్రమార్కులు ఇప్పుడు వెళ్ళిపోవడం లేదా అంటే ఎస్, వెళ్ళిపోతున్నారు. వీడియో క్లిప్ మాత్రం దీనికి సంబంధించింది కాదు అని చెప్పడమే నా ఉద్దేశం. సోషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR దీని కింద ఓటర్ జాబితా నుండి పేర్ల తొలగింపు భయం వల్ల 10-15 ఏళ్ల నుండి ఇక్కడ ఉంటున్న వారు కూడా తమ దగ్గర ఉన్న ఆధార్ అండ్ ఓటర్ కార్డులు చెల్లవు అని, ఏ క్షణమైనా పోలీసులు వచ్చి తమను అరెస్ట్ చేయవచ్చు అన్న భయంతో బంగ్లాకి వెళ్లిపోతున్నారు. గత 4-5 నెలలుగా కంటిన్యూగా ఇది జరుగుతూనే ఉంది. బీజేపీ గెలిచిన తర్వాత ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఉత్తర 24 పరగణాలు, ముఖ్యంగా హకీంపూర్, బసిర్హత్ ఈ గ్రామాల సరిహద్దు ప్రాంతాల నుండి ప్రతిరోజు 3 నుండి 400 మంది వెళ్లిపోతున్నారు. అలాగే మాల్దా, దక్షిణ బెంగాల్ బోర్డర్ వద్ద కూడా వెళ్లిపోతున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. BSF కి కనబడకుండా వెళ్తున్న వారు వెళ్లిపోగా, BSF కూడా వెళ్తున్న వారి ప్రతి వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్స్, ఐరిస్లను స్కాన్ చేస్తున్నారు. వారేమైనా నేరాలు చేశారా అనే విషయాన్ని సెర్చ్ చేస్తున్నారు. అంతా పూర్తయిన తర్వాత బంగ్లాలోకి బంగ్లా గార్డ్స్ కి అధికారికంగానే వీరిని అప్పగిస్తున్నారు. 2025లో SIR మొదలైన తర్వాత ఒక్క హకీంపూర్ ప్రాంతం నుండే 1800 మంది స్వచ్ఛంగా బంగ్లాలోకి వెళ్లినట్టుగా అధికారిక రిపోర్టులు ఉన్నాయి. ప్రతిరోజు 300 మంది వెళుతూనే ఉన్నారు. ఈ విధంగా ఇప్పుడు బీజేపీ గెలిచింది కాబట్టి ఇప్పుడు మరింత భయాందోళనలతో వీరు పరుగులు తీస్తున్నారు అనుకోవచ్చు. బీజేపీ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు 45 రోజుల గడువు ఇచ్చింది. 45 రోజుల్లోగా కంప్లీట్గా వెళ్లిపోకపోతే బలవంతంగా ఈడ్చేయాల్సి ఉంటుంది. మనకు ఒళ్ళు గగురు పొడిచే నిజం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే, భారత్ మొత్తం మీద బంగ్లా వలసదారులు ఎందరుంటారు? 2 నుండి 3 కోట్ల మంది ఉంటారు అని అంచనా. ఇది అధికారిక అంచనా. 5 కోట్ల మంది ఉంటారని అనధికారిక అంచనా ఉంది. ఇక్కడ మరింత ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే, ఒక్క బెంగాలులోనే 58 లక్షల నుండి 1 కోటి మంది ఉండవచ్చు అన్నది నిపుణుల యొక్క లెక్క. అక్రమ వలసదారులను గుర్తించడం కష్టం కాబట్టి వీరి ఆట ఈ విధంగా చెల్లుబాటు అవుతోంది. ఇలా బంగ్లా నుండి దిగుమతి అయిన వీరి వల్ల భారత ప్రజల, బెంగాల్ ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు వీరికి మళ్లించబడుతున్నాయి. వీరు తనకు వేసే ఓటుకు ఆశపడి మమత గారు ఇలా చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో వీరు ఉండటం వల్ల లోకల్స్ కి కూలీ పనులు, ఇతరత్ర పనుల్లో పోటీ ఏర్పడి బతుకు భారమైంది. సరిహద్దుల్లో అయితే డెమోగ్రఫీయే మారిపోయింది. అంటే లోకల్స్ మైనారిటీలుగా మారి వలసదారులే మెజారిటీలుగా మారిపోతున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళ సంస్కృతి, ఆచారాలు తెచ్చి మన వారి నెత్తిన రుద్దుతున్నారు. ఎదురు తిరిగితే మన వారినే బెదిరించి భయపెడుతున్నారు. ఇలా వచ్చిన వారిలో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్, వారి మద్దతుదారులు ఉంటున్నారు. వీరు నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్, పశువుల స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇలాంటి వీరికి కొండంత అండగా మమత నిలిచారు. వారికి నకిలీ ఆధార్ అండ్ ఓటర్ కార్డులు ఇచ్చారు. ఇవి నకిలీవి కాబట్టి వీరిని అధికారులు గుర్తించలేకపోతున్నారు. వీరు సమయానికి వచ్చి అసలైన ఓటర్దారులకు బదులుగా వీరు మమతకు ఓటేసి ఆమెను గెలిపిస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టడానికి SIRని తెచ్చి మెడలు విరిచింది కేంద్ర ప్రభుత్వం. SIR పై మమత 24/7 విరుచుకుపడ్డారు. ఇది ప్రమాదకరమైంది, రాజకీయ ప్రేరేపితమైంది, బీజేపీకి లబ్ధిని చేకూర్చేది అంటూ అడ్డు తిరిగింది. కానీ బంగ్లాలో హిందువులపై నరమేధం జరుగుతుంది, ఆ జాతి ఇక్కడ కోట్లల్లో ఉంది, భవిష్యత్తులో ఇది ప్రమాదం అని ఆమె భయపడకుండా వారికే మద్దతిచ్చింది. SIRని ఆపాలి అని, తొలగించిన వారిని తిరిగి చేర్చాలి అని సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తానని బెదిరించారు. బంగ్లా దొంగ ఓటర్లను ఏరివేయడాన్ని బెంగాల్ అస్తిత్వంపై దాడి
అని బెంగాల్ మొత్తాన్ని సెంటిమెంట్గా లేపాలి అని చూశారు. ఇలా ఇప్పుడు రివర్స్ పారిపోతున్న అక్రమ వలసదారుల కోసం, వారిని రక్షించడం కోసం ఆమె పడరాని పాట్లు పడ్డారు. ఆఖరికి నేను రాజీనామా చేయను, ఎస్ఐఆర్ ద్వారా నా ప్రియమైన బంగ్లా దొంగ ఓటర్లను తొలగించి నన్ను ఓడించారు, వారిప్పుడు శాశ్వతంగా వెళ్లిపోతే నేను బెంగాల్లో ఎప్పటికీ గెలవను, నన్ను ఇంతకాలం గెలిపించిందే వారు అంటూ బావురుమన్నారు. ఇప్పుడు ఎవరు బావురుమన్నా బీజేపీ వినదు. ఈ దేశాన్ని పటిష్టం చేయడం, ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చడం దాని లక్ష్యం కాబట్టి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తొక్కుకుంటూ వెళుతూనే ఉంది. కొంతమంది కెమెరాల ముందు కూర్చుని విశ్లేషకులం మేము, శ్లేష్మకులం అని మమతకు సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఎస్ఐఆర్ ని తప్పుపడుతున్నారు. కానీ ఎస్ఐఆర్ కింద ముస్లింలు 34% తొలగించబడితే హిందువులు 61% తొలగించబడ్డారు. వీరు ఈ విషయం చెప్పక అబద్ధాల, అత్యాచారాల మమతను సమర్థించడం ఎంత మాత్రం సమాజానికి మంచిది కాదు. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.